రైతులపైన మరో భారం పడుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ఉత్పత్తుల కొరత నిత్యావసరాలపైన పడింది. అటు సిమెంట్, ఇనుము ధరలు పెరిగాయి. గ్యాస్ కష్టాలతో పలు హోటళ్లు ఆహార పదార్థాల ధరలు పెంచేశాయి. వంట గ్యాస్ సరఫరాకు సమస్య లేదని చెప్తున్నా బుకింగ్, డెలివరీలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో 2 ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. విజయ, సంగం డైరీ పాల ప్యాకెట్ల ధరలు పెరిగాయి. లీటర్ మీద ₹2 పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల ధరల పెంపుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే కృష్ణా మిల్క్ యూనియన్ సర్వసభ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెట్లో విజయ, సంగం డైరీ పాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుండగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో మాత్రం ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని, నెలవారీ పాల కార్డు మీద పాలు కొనుగోలు చేసే వారికి కూడా ఏప్రిల్ 9 వరకు పాత ధరలే అమల్లో ఉంటాయని, ఆ తర్వాత నుంచి కొత్త ధరలు వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకింగ్ సామాగ్రి, ఇతరత్రా ఖర్చులు పెరిగాయని, అందుకే పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా తాజా నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న ధరకు లీటర్కు మీద ₹2, అర లీటర్ పాలకు ₹1 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. స్టాండర్డ్ పాల ధర 62 నుంచి 64, టోన్డ్ పాల ధర 58 నుంచి 60, డబుల్ టోన్డ్ 54 నుంచి ₹56 పెంచారు. హోమోజనైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ 68 నుంచి 72, టీమేట్ 68 నుంచి ₹70 పెరగనుంది. ఆవు పాలు లీటర్ 54 నుంచి 56, టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ 32 నుంచి ₹30 పెంచారు. గుంటూరు జిల్లాలో గేదె పాలకు 840, కిలో వెన్నకు, ఆవు పాలకు 310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గేదె పాలకు ₹830, ఆవు పాలకు ₹301, డైరీ ఫారాల వారికి గేదె పాలకు 840, వెండర్ పాయింట్లకు 820, ఆవు పాలకు ₹310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.